ఇల్లేది వచ్చింది నెత్తిపడుతుంది ప్యాంట్ షర్ట్ దాని లాభం అంటున్నాడు సార్ చెప్పండి మీరు ఇద్దరు ఉన్నారు మూడు ఆమె దేనికాయ నిజమే తల్లి మూడు ఆమె కోసం ఆయన పోలేదు కరెంట్ చెప్పండి మాట్లాడేది కాదు ఈ వాక్యంలో అర్ధరాత్రి అయితే ఈ సమయంలో బయట కోలాహలంగా ఉంది, సందర్భంగా ఉంది. ఎవరో కేకలు పెడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో కొంచెం విషయాన్ని గమనించండి అని అడుగుతున్నారు. తెలుసుకోవాలి ముందు. తర్వాత ఐదారు లోపలికి పోవడం తెరేసుకొని మాట్లాడుకోవాలి. మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? వేటకు వెళ్ళా నేను, వచ్చేసరికి అక్కడ వాళ్ళందరినీ కూడా శిక్ష వేసి వాళ్ళకి మంచి వాళ్ళు అంటారు. ఎప్పుడు కదా నిన్ను కలిసి అమ్మను స్వామిని కలిపి కొలిసేటువంటి వాళ్ళు భక్తులు ఉంటారు, ఆర్తపరాయణులు అంటారు వాళ్ళని భక్తులు. వాళ్ళందరినీ రక్షించడానికి వాళ్ళ మంచి వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి వాళ్ళని శిక్షించి నేను ఎక్కడికి సరే ఒకసారి తలుపు తీస్తే నా పరిస్థితి అర్థమవుతుంది అనగానే తలుపులు తీయమని ఆజ్ఞాపిస్తుంది అమ్మ. తీసేసేకడికి ఉంటుంది అని దొరకొస్తాడు స్వామి. తలవాడి ముసుగు ఒకటి వేసుకొని చేయని పరిస్థితి విచిత్రంగా ఉందో. మహారాజు గారు వేటకు వెళ్ళాలని చెప్పారు, బాగానే ఉంది. దుష్టులను శిక్షించేదానికో శిక్షితులను రక్షించే వెళ్ళాలని వేసుకొని పోవాలి. ఎవరన్నా ఒకరిని కాపాడాలంటే ఒంటి నిండా నక్కల పెట్టి రాళ్ళన్నీ పడుకొని పోవాలి. అవసరానికి సవారి ఉండాలి. మనం సేఫ్టీ వ్యాపారంగా చేసుకుని పోతారు కదా. ఒంటి నిండా జోదంలో ఓడిపోయిన పెట్టేసుకొని ఉండేవారు. ఈ రాత్రి వేళ నీకు అవసరమా అని లక్షణంగా కొత్తగా పెళ్లి తొందర వెళ్ళొచ్చు కదా, ఎందుకు పెళ్ళి బయలుదేరావు అని అడుగుతున్నది. ఏం లేదు, వేటకనే వెళ్ళాను. కొంచెం లోపల తలుపులు వేసేసి నన్ను వైకుంఠ ద్వారం బంధింపజేసి లోపలికి రాని కూడా చేస్తున్నది. కారణం ఏమిటి? సరే బాగానే ఉంది, నువ్వు వేటకి వెళ్ళావు, వచ్చావు,
అంత బాగుంది. మీరు ధరించినటువంటి ఆభరణాలని ఒక్కటి కూడా లేవు, ఏమైనాయి? నేను వేటకు వెళ్ళాను, అక్కడ దారి దోపిడీ జరిగింది. నిన్ను కూడా దారి దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారయ్యా. నీకు అందరూ వేసుకొచ్చి మొక్కులు తలనీలాలని ఇంకోటమో మీకు సమర్పిస్తుంటారు కదా. మరి నిన్ను దారి దోపిడీ చేసేవాడు వాడేవాడు పరకాలుడు, కుమదవల్లి అని ఇద్దరు మ్లేచ్ఛ దంపతులు. మ్లేచ్ఛులు అంటే కళజాతి వారు. వారు అడవిలో సంకల్పన చేస్తుంటారు. ఉన్న వాళ్ళని దారి దోపిడీ చేసి, బాగా డబ్బు వాళ్ళని గొప్ప వాళ్ళని దారి దోపిడీ చేసి, లేని వాళ్ళకి ప్రతిదినంగా అన్నసంతర్పణ చేస్తూ సత్రాన్ని ఏర్పరచుకొని చేస్తా ఉన్నారు. నేను ఆ దారిలో వెళ్ళేసరికి నన్ను అడ్డగించారు. చక్రచామరాలు పెట్టుకున్నారు. ఖాళీ నకములు అయ్యేటట్టుగా ఖాళీ గోళ్ళన్నీ కూడా కంటికి ఉన్న అందులు, పట్టీలు, మిట్టలు మనకు కూడా ఉన్నాయి కదా. మగవాళ్ళకు కూడా మిట్టలు ఉన్నాయి, ఖాళీ మిట్ట. అన్ని మొత్తం మిగిలి సర్వాభరణాలు దోచేసుకున్నారు. ఈ ముఖాన్ని చూపించలేక నగరంలో తిరిగి బాగుండదు అని ఏదో అక్కడ పైన బిడ్డ వేసుకొని వచ్చి అక్కడ వేరాను. అందరికి ఇంట్లో విడిస్తే ఆ అవమానం తప్పుతుందన్నట్టుగా స్వామివారు అడుగుతున్నారు. దానికి సమాధానంగా స్వామివారు చెప్పారు. అందుకు అమ్మవారు ప్రశ్నిస్తున్నారు, నిజంగా కరెక్ట్ నమ్మమంటావా నన్ను అని. నన్ను ఒక్కరోజుకి రానిస్తే నీకు ఆడవాళ్ళు తెలుస్తాయి. కుదరదు, ఇక్కడి నుంచి నువ్వు భవిష్యత్తు ఏమో నీ ఆహారం అంతా అర్థమైపోతున్నది, చెప్పు అని అమ్మవారు అంటుంది. కాదు, ఎట్లా నన్ను నమ్మకం కలిగించేటట్టుగా నేనేం చేయాలి? ఏం చెప్పమంటావు? ఏమి ఆధారాలు కావాలి, ఏమి సాక్ష్యాలు కావాలి? అసలు మొదలు అర్ధరాత్రి పూట సవారీగా గుర్రంలో వెళ్ళి వేటకి వెళ్ళి తప్పింది కదా. ఇంట్లో చక్కగా మంచి ముచ్చటగా 4 మాటలు మాట్లాడుకోవచ్చు కదా. ప్రళయంగా 4 మాటలు మాట్లాడుకోవచ్చు కదా, ముద్దు మాటలు. మరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోగా దేహం మీద ఉన్నటువంటి ఆభరణాలను కూడా సమర్పించుకొని పౌర్ణములతో వచ్చి అక్కడ చేరున్నారు. ఏదో ఇక్కడ కొంచెం కారణం ఉంది, నాకు తెలియాలి, చెప్పమంటుంది అమ్మగారు. స్వామి అంటున్నారు, ఏ రకంగా చెప్పమంటారంటే ఇదిగో నేను ఒక గుర్తు అడుగుతున్నాను, దానికి సమాధానం. నేను వేటకి వెళ్ళానని చెప్పావు కదా, అరణ్యానికి ఎవరినో కాపాడడానికి పోయాను, రక్షించడానికి పోయాను అంటున్నావు కదా. మరి వేటకి వెళ్ళినందుకు కింది పెరిగంత గుచ్చినట్టుగా పెరుగులు కూరుకుంటారు కదా. ముట్టుకు ప్రేమకు అయితే పెరుగులు కూరుకుంటారు. మరి కింది పెరిగంతా కూడా నకవర్ణతోటి ఘాట్లు కూడా ఉన్నాయి. వాటికి వెళ్ళిన ఘాట్లు మనకు పడతాయి. చిన్ని పెరుగులు కనపడతాయా? అప్పుడు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నన్ను నన్ను చూసి నన్ను మీద ఊరుకుంటున్నారు. రాక్షసులు బలవంతులు ఉంటారు, మంచివాడి మీద పరిగెత్తిపోతారు. నా బలవంతులు చూపిద్దామని. ఈయన బలవంతుడే, ఎదుటివాడు బలవం పక్కగా ఉన్నాడని బలం లేదనుకోకూడదు. పక్కవాడు కూడా బలవంతుడే. అందరికంటే కూడా లావు కంటే కూడా పక్కవాడే బలంగా ఉంటాడు. మరి నా బలం వాళ్ళ రాక్షసులకి తెలియక వాళ్ళు చేపెట్టాలి అనుకునేదానికి శంఖం అని, పాంచజన్యమని శంఖం. ఆ శంఖాన్ని బాగా ఒత్తి పట్టి ఊడా ఆ దెబ్బలు పెరిగొచ్చేసేసారు వాళ్ళందరూ. దానివల్ల నీకు జాగ్రత్తం చోరత్వం కృష్ణావతారాలు చూపించింది నాకు తెలుసులేవయ్యా. ఆ వేపల్లో గొల్లతో నీ ఆటలు పాటలు మాట్లాడుకుని చేష్టలన్నీ నాకు తెలియజేసంటే ఇవన్నీ కుదరగలవు. సరే పోనీ ఇంకేం చెప్పమంటావు? అదే బాగానే ఉంది కానీ ఈ బుగ్గల మీద కూడా అక్కడక్కడ ఇచ్చినట్టు అక్కడ కన్నుంది. ఈ బుగ్గ రెండు బుగ్గలు కూడా కన్నుంది, ముఖం మీద కూడా కన్నుంది. మరి చెప్పండి ఎందువల్ల కన్నుంది? దీనికి సమాధానం చెప్పమని అడగతా ఉంది. సమాధానం చెప్తారు ఇప్పుడు హరిస్వామి. అప్పుడు స్వామి చెప్తున్నారు, వచ్చిన
పొద్దు పెట్టడం లేదు. పోతుండేటప్పుడు ముళ్ళ పొదలు దండిగా అందువల్ల వెళ్ళడానికి అక్కడక్కడ గీచుకొని కొంచెం వేరే స్త్రీ ఇంకొక రకంగా వచ్చింది కాదు. నేను లక్ష్మీ నిలబెట్టడానికి భాగ్యం కాదు. పోతే మీరు ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది కానీ అక్కడక్కడ గోడ దేహమంతా కూడా పరిమళ వాసన, అత్తరు, జవ్వాది, సెంటు, పన్నీరు ఇవన్నీ వేసుకొని చాలా తీసుకొని వస్తే పెర్ఫ్యూమ్ వేస్తే గుబాళిస్తుంటుంది. అందువల్ల ఎక్కడో లోపల ఇక్కడిక్కడ పరిమళిస్తున్నాయి. గుర్రం చిన్నగా సవారి వేగం, ఆ వేగానికి చెమట పడడం ఒక చిన్న పని. మనం ఈ కట్టె పొలం మరి సవారీ చేసిన వాడికి చెమట కొంత కొట్టుకోవాలి కానీ ఈ పరిమళ ద్రవ్యాలు నన్ను ఎవరు అక్కడ పూజించలేదు. తల్లి సెంటు అత్తలు కొట్టి నాకు సేవలు ఎవరు చేయలేదు. మహాతల్లి శ్రీ భూలక్ష్మి నన్ను అనుగ్రహించింది. ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అటువంటి వేరే విధంగా అన్య స్త్రీ వల్ల ఏర్పడినటువంటి విధానాలు ఏవి కావు. నా శరీరంలో చెమర్చటం కానీ, నఖవ్రాలు కానీ, ఈ గిట్టటం కానీ, ఎలా పొందటం కానీ ఏవి ఇతర రూపంగా ఇతర వల్ల వచ్చినటువంటి కావు. ఇవన్నీ కేవలం అరణ్యంలో వెళ్ళిన వల్ల అక్కడక్కడ వాతావరణానికి పరిస్థితికి తగినట్టుగా నేను ఆ రాక్షసులని ఈ జంతువుల్ని వేటాడే సమయంలో ఏర్పడ్డవి. ఆ వెళ్ళేటప్పుడు పొదల్లో కొన్ని జంతువులు నాకు అవసరంగా నన్ను చూసి భయపడి ఎవరో మమ్మల్ని చంపేస్తున్నారని భయం కొన్ని పరిగెత్తుతున్నాయి. వాటి భయం వాడిదే కదా. అందువల్ల వెళ్ళే సందర్భంలో మంచి అడవి కదా, ఆ అరణ్యంలో మంచి మంచి వాసన కలిగిన పచ్చకర్పూర పరిమళపు ద్రవ్యాలు చెట్లలో మొదల పుప్పొడి, చెట్ల పుప్పొడి, మంచి పరిమళపు వాసన కలిగిన పుప్పొడి అంతా కూడా ఒక్కసారిగా నా మీద వేణి వాలిపోయింది. అంత రాలడంలో ఏర్పడ్డటువంటి సుగంధ పరిమళ వాసన నన్ను ఎవరు పెట్టినారు అన్ని అభిషేకం చేసి పూజించారు. కాబట్టి ఇతర గంగకు సంబంధమైన పరిమళ వాసనలే తొందరగా లోనికి రానిస్తే నేను బయలుదేరి వస్తాను అని అంటారు. అయిపోలేదు, నువ్వు చెప్పినవన్నీ నిజమే, ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఏదో ఒక్క సాక్ష్యం చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటే చెప్తాను. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మించడానికి, వంచడానికి ఏమైనా చెప్తారు, ఎన్ని రకాలుగా చెప్తారు దూరం. అందువల్ల దానికోసమే ప్రయాసం పడుతున్నాను అర్థమవుతున్నది. కానీ ఒక 2 ప్రశ్నలు వేస్తాను, వాటి సమాధానం చెప్పి చెండాడుదాం. పూల చెండాట నేను గెలిచాను, మీరు ఓడిపోయారా అంతే, సరే ఏదో ప్రమాణాలు సాక్ష్యాలు అడిగితే చెప్పగలను అంటాడు. సరే ప్రమాణం చెప్పమన్నా ఆదిశేషుడు ఉన్నాడు కదా, 1000 పడగల ఆదిశేషుడు పాటలు వింటుంటాం కదా. కళలతో
తోటి అట్లా అడిగంతా తొట్టబెట్టి ఆనందంగా ఒక కాలు కాలట్ట పెట్టుకొని అసలు కాళ్ళు చేతులు బిస్కెట్టుకుంటూ కూర్చుంటే కంచి చూపుతోనే ఆయనకు ప్రేమ పెట్టేటువంటి వాడు. ఆయన లేచి నీకొచ్చి నీ చేసే పనులకు సాక్ష్యం చెప్తాడు. ఆయన ఒక సాక్ష్యం నీకు. నీ చేతి కింద వాడు సదా ఆయన మీద రచించి పడుకునేటువంటి వాడు. మరి ఆ సాక్ష్యాన్ని ఎంత నమ్ముతాను? కుదరదు. సరే ఇంకేదన్నా సరే ఆదిశంకరుడు ఉన్నాడు కదా, శివుడు బిచ్చమెత్తుకునే గంగమదేవరా పాత్ర ఒకటి పెట్టుకొని ఆ స్థావరమైనటువంటి పరమేశ్వరుడు నీకు సాక్ష్యం నమ్మాలా. ఆయన సాక్ష్యం చేస్తావు. ఆయన ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అవస్థపడుతున్నాడు. ఆయన కర్తంలో ఏం చేస్తుందని చెప్పి నెత్తిన పెట్టుకొని కనపడకుండా. మరి ఈ సాక్ష్యం ఎంత మాత్రం కూడా నేను ఒప్పుకోను. మరి ఇంకా ఎవరున్నారు చెప్పు? కాదు, సాక్ష్యం నాకు ఎవరైనా సరే సాక్ష్యం చెప్పి లోపలికి రావాలి. సరే బాగానే ఉంది. సుదర్శనుడు ఉన్నాడు కదా, చక్ర స్వామి సహస్ర కిరణాలతోటి ఉంటాడు ఆయన మహావిష్ణువు. నేను ప్రమాణంగా చూపిస్తాను. నీ ఆజ్ఞను బట్టి పంచాయుధాలన్నీ కూడా శంఖం చక్రం శాంతం అని అవన్నీ కూడా కదా, ఇవన్నీ కూడా చేతుల ఆయుధాలు. రమ్మంటే చేతులకు రావాలా, పొమ్మటి ముడుచుకొని గమ్మంగా ఉండాలి. జన్మోత్పన్నాలైనా సరే ఏమైనా సరే ఆయుధాలన్నీ కూడా నీ పరివారం అంతా కూడా నీ మాట వింటాను. నేను కాదని మరి యజమాని కాదని పనాడు వెళ్ళిపోతాడా? ఏం చేయలేదు. కాబట్టి ఆ సుదర్శనుడి సాక్ష్యం కూడా ఎంత కూడా చెల్లుబాటు కాదు. మరి ఇంకెట్లా? సరే చివరిగా ఒక్కటి చెప్తాను. మన్నించి ఇంకా నా సాక్షులు ఎవరు లేరు అని చెప్పి ఒక మాట చెప్పేసి స్వామి చెప్తున్నాడు. ఏమనంటే బాగా ఎప్పుడు విషయం చెప్తూ ఉంటాడు. ఆదిశేషు విషయం చెప్తూ ఉంటాడు. భయంకరమైనటువంటి వేడి, అది అగ్ని, అది పరమాగ్ని అంటారు. ఆ విషయం విషయంలో చేతులు పెడతా నేను. ఆదిశేషువే నీకు ఆయన ఉన్నాడు. మళ్ళీ పైన పడగెత్తి ఆయన దాంట్లో ఆ బలబలబడిలో చేయబడి చేయాల్సింది నేను నమ్మాలా. అదొక సాక్ష్యం. ఇంకా నీ వల్ల కాదు. పోనీ నేనే పిలుస్తా లోపలికి వచ్చేస్తే అది కాలాతీతం కాకుండా ఇద్దాం. మంచిగా మంచి మాటలు ప్రణయంతో 2 మాటలు మాట్లాడుకొని మన పరివారమైనటువంటి చక్రస్వామి ఆయన కూడా ముగింపజేసుకొని మనకు అంటారు. చక్రస్నానం అంటే ఆయన నిత్యం 9 రోజులు చేసినటువంటి సమస్త సేవలన్నీ కూడా ముగింపు చేసి ఒక్కసారిగా స్నానం చేసుకొని స్వామికి విన్నపం చేసుకుంటాడు. ఆ కార్యక్రమం జరగాలి కాబట్టి మనం ఒకసారి ఇద్దరం కూడా చెండాట ఆడదాం. ఎవరు గెలిచినా ఓడినా ఇద్దరం ఒకటవుదాం. దానికి ఆయన ఎప్పుడెప్పుడన్నా ఉన్నాడు కదా పాపం లోపలికి రావడానికి. ఓకే సిద్ధం. రైట్ మాకు బాగా ఎక్కువ మంది ఉన్నారు. నాకు బాగా ఎక్కువ మంది అన్నారు. ఎందుకంటే పాపం అమ్మాయి భయపడింది అనుకోండి, ఆడపిల్ల కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఏదో ఇంట్లో కొంచెం చిన్న బాధపడి బాధపడింది అనుకోండి, సపోర్ట్ ఇంతమంది వస్తారు. ముక్కు చీల్చి మరీ ఆయన సపోర్ట్ రాస్తారు. అందువల్ల ఇక్కడ స్వామి అమ్మాయి స్వామి ఉన్నారు.
పాపం ఎవరు లేరు. ఇన్ని ప్రశ్నలు అయితే ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అబద్ధాలు చెప్పాలి కదా కూడా నన్ను దీపలేదు చెప్పాలి కదా. పెళ్లికి ముందు అలవాట్లే కదా అయ్యా, పెళ్లి అయినాక వచ్చేసి స్టోరీ తీసన్నా మనకు కొన్ని విషయాలు తెలియవు. కాకపోతే రెండోది కాల ప్రభావం అనేటువంటిది ఒకటి మన మీద ఎక్కువగా ఉంటుంది. అనేక మంది ఉన్నారు. అందరూ పుణ్యం ఆచరించినటువంటి వారిని మనం భావించాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అందరం దేవుడి సన్నిధానం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎక్కడ మనం భావించుకోవాలి? అందరం మంచి వాళ్ళమని మనం భావించుకోవాలి. కాకపోతే ఎవరెవరి యొక్క భావన భావోద్వేగాలు ఉంటాయి రకరకాలుగా. ఏమన్నా కూడా అనేటువంటి ఎవరు సంపాదించారా అని పీడించారా అని చెప్పించుకోవాలి. ఆ బాధ మొదట్లో జాగ్రత్త పడితే అడగాలి కానీ ప్రత్యేక సార్ చేసుకొని ఇంటికి పెట్టుకొని అలవాటు చేసి మళ్ళీ ఎవరు నష్టపోయినా ఇద్దరికి నష్టమే. ఎందుకని ఎందుకని అంతేచ వర్ణేచ కామేచ మోక్షేచ ఫలేచ నాటి జరికల్య నాటి జరాలు. మీరు పరీక్షణ కాకపోయినా ఇలా 7 మాటలు ఆయన పడుకొని ఆయన మూడు ఆయన వెళ్ళాం చేసే దగ్గర 4 వేసుకోవాలి మన ఆయన చెప్పేయమంటారు. అందులో అన్ని వైద్యాలు రావాలని గుర్తు చేస్తున్నా మనకు ఉండవలసిన లక్షణాలు, మనం చేయవలసినవి, మనం తెలుసుకోవాల్సినవి ప్రతిదీ కూడా తెలుసుకొని చేసుకోవాలి. అర్థమనందు, కామమునందు, మోక్షమునందు, ధర్మమునందు విషయమునందు సమానంగా ఉంటాను. ఈయన చెప్తాడు, ఆయన చెప్పచ్చు. దాని అర్థం ఏంటి? ఆయన గొప్పడ్డా నువ్వు చెప్పుకోవాలి, నువ్వు గొప్పడ్డా ఆయన చెప్పుకోవాలి. ఆ విధానంలో సహజీవనాన్ని గడపాల మనం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రణయకళాక్షంగా పాల్గొన్నటువంటి కూడా మంగళ ఆశీస్సులు ఆ శ్రీదేవి భూదేవి శేషవ స్వామి వారి ఆశీస్సులు మీకు కలుగుతాయి. ప్రాణాలకు చందాలకు లేకపోతే ఈ నెలలో తప్పదు. కాబట్టి చక్ర స్నానానికి కూడా ఆలస్యం అవుతోంది. 11:30 అయిపోయింది. అభిజిత్ లగ్నం. వాస్తవంగా అయితే ఈరోజు చక్ర స్నానం అవప్రదం అనేది అభిజిత్ లగ్నంలో జరగాలని ముందే ఏమో 7:30, 9, 10:30, 12 సంవత్సరం మనగానే 2 ఉన్నాయి. ఇంట్లో దెబ్బలాడుకోవడం, కొట్టు ఆడుకోవడం విజయార్థం అయిపోయింది. ఇంకా చక్ర స్నానానికి పోవడం ఆయన పనిని నిర్వర్తించుకోవడం మంచి లగ్నంలో. కాబట్టి వెళ్ళి నదీ స్నానం చేస్తాం. స్నానంతో పాటు అందరూ కూడా మునగండి, ఇప్పుడు మహానంలో కొట్టుకోవాలండి, అయ్యాన్ని తాగబాగండి, చక్ర స్నానం రాసుకోండి, అవతల బాగా బాగండి. దూరం నుండి స్నానం చేయాలి. చక్ర స్నానాన్ని తీసుకోవాలి. స్నానం నీటిని అక్కడ ఎంతమంత పవిత్రం తీసుకోవడమే. అంతేగాని మీద పడో, ఎగపడో, పానకాలతో, నీరు పడి ఏదైనా ఇది అవసరం లేదు. అక్కడ తెలుసుకోండి. మీరంతా మంచివాళ్ళు. ఒక నెమ్మదిని పాటించాలి. ఒక చోటుకు వెళ్తే ఎగపడకూడదు. కానీ నేను గమనించాను. గత 2 ఏళ్ళుగా వస్తున్నాను. ఇది 3వ సంవత్సరం. ఇక్కడ మొదటిది. మీరు నెమ్మదిగా ప్రసాద విషయంలో కానీ, పూజ విషయంలో కానీ అన్నింటిలో చక్కగా ఒక పద్ధతిని పాటించుకొని వస్తున్నారు. చాలా సంతోషం. ఏ పద్ధతిని అన్ని విషయాలలో కూడా పాటించడం
ఉంటే ఈ స్వామి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై చెన్నకేశవ. ఎక్కడ దంకటంలా నా పని ఏం చేస్తాం కొత్తమాను కొంపల పనులు చేసిన అడుగులు ఆయనకేమే కోరినాయన 100 మంది పరివార దేవతలు అన్ని పనులు ఎక్కడికక్కడ వచ్చేస్తారు. ఏం కావాలని ఒత్తి పెట్టేవాళ్ళు ఆయనకున్నారు, మాకు తక్కువ. మళ్ళీ దానివల్ల మాకు ఇబ్బందులు కూడా. స్వామి చేయించుకుంటే ఎవరేమనరు, అమ్మగారు చేయించుకుంటా అంటే పోతున్న సుక్కొని పోతారు. అల్లాడిస్తున్నారు మమ్మల్ని. క్రికెట్ ఆడుంటాయి కదా ఆయన ఎవరు తక్కువ అందులో ఆడుంటే లోపలికి దూరాలు అందిస్తాడు, ఎందుకని వదిలేసుకుంటున్నాడు. సాయంత్రం ఆడదామట ఆకలేదా అయిపోయింది. అది తీసుకొని ఇంకోటి ఇంకోటి అమ్మగారు నవ్వుతున్నారు ఇద్దరు. నవ్వులు కూడా ఇవైతే ఇవాళ రైట్ అంతే. ఒక హారతి ఇచ్చి లోపలికి ఈ వెళ్ళి అంత కలిసి రావాలి. ఇప్పుడే ఆయన వెళ్ళిపోతాడు అక్కడికి, ఆయన పోతాడు. అంతే పట్టుకొని వెళ్ళి స్వామికి ప్రదక్షిణంగా వెళ్ళి ఆ పక్క నిలిస్తే కలిసి వచ్చేయడం. జాగ్రత్త వాళ్తారేమో మళ్ళీ అమ్మ అంటే దిక్కోండి అంతే. స్వామికి గుడి అయితే ఎట్లా ఉంటుంది ముందు సైడ్ దూరంగా
దానికి అది